మనలో చాలామంది పరిస్థితి, పూర్వ పరిస్థితి చాలా బాగుంటుంది, వైభవంగా ఉంటుంది, కానీ ఆ వైభవం కోల్పోతూ ఉంటుంది. ఒక సుందరమైన భవనము కట్టబడినప్పుడు చాలా వైభవంగా ఉంటుంది, కానీ కాలక్రమేణా అది ఎండకు ఎండి వానకు తడిసి అది పాడగుతూ ఉంటుంది. కానీ అదే భవనము, అదే నిర్మాణము, మరమ్మతులు నిత్యము చేయబడచ్చు. దానిని బావుగా భద్రము చేసినప్పుడు దాని కళ చెరిగిపోదు. కానీ చెరిగిపోతున్న కళ, పాడైపోతున్న ఆ యొక్క నిర్మాణముని విడిచిపెడితే అది శిథిల వ్యవస్థకు చేరుతుంది. మనిషి జీవితము కూడా అంతే. మనిషి దేహము పాడవుతూ ఉంటుంది, మనిషి ఆత్మ బలహీనపడుతూ ఉంటుంది, మనిషి మనసాక్షి పాడగుచ్చు ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? బ్రింగ్ ఇట్ టు గాడ్. నువ్వు దేవుని దగ్గర తీసుకుని రావాలి. పాపము చేత ఏలుబడి చేయబడుచు ఉన్న నరుడా, నీవు దేవుని దగ్గరికి రావాలి. అందుకని ప్రతి వారము మరణాతమైన స్వశాల్లో మేము దేవుని పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ సువార్తను వినిపింప చేయించి ఉన్నాము. క్రీస్తు యేసునందు విడుదల ఉన్నదని, యేసుక్రీస్తు ప్రభు యందే రక్షణని, ఆయనే మోక్షానికి మార్గమని చెప్పుచూ ఉండగా ఎందరో వారు రక్షణ పొందుకుంటూ ఉన్నారు, వారు స్వస్థతను అందుకుంటూ ఉన్నారు, వారు దీవెనతో నింపబడుతూ ఉన్నారు, వారి వ్యాధుల నుండి వారు విడుదల పొందుతూ ఉన్నారు, వారిని చుట్టుముట్టిన బంధకములు తెగిపోతూ ఉన్నాయి, త్రెంచివేయబడుచు ఉన్నాయి, వారిలో నిండి ఉన్న నింద అవమానము తొలగిపోతూ ఉంది. సమృద్ధి, మేలు, దీవెన, ఆశీర్వాదము వారిలో మెండుగా నిండుగా నిండి ఉన్నది. దేవుని బిడ్డలారా, నీవు తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, దేవుడు చెరలో నుండి నేను బయటకు తీసుకుని రాగలడు.